ఏదన్నా డిఫరెంట్‌గా మీలో అంటే అఫ్‌కోర్స్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు కొంతమందికి. కానీ ఎక్కువగా 'జబర్దస్త్‌లో' రాకింగ్ రాకేష్ గానే ఎక్కువగా సుపరిచితం. ఒకసారి ఆ మిమిక్రీ టాలెంట్ ఒకసారి ఇప్పుడు ఏమన్నా చూపిస్తారా మాకు? ఇప్పుడు ఇక్కడ చూపిస్తే మొత్తం హాల్ అంతా దద్దరిల్లిపోద్దేమో అండి. తప్పకుండా. ఎందుకంటే ఒక కళాకారుడిగా అడిగినప్పుడు చేయడం అనేది మా బాధ్యత డెఫినెట్‌గా. మ అంటే నాకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి వాయిస్‌లు చాలా ఉన్నాయి. సో, పెక్యులర్ వాయిసెస్ నేను ఇమిటేట్ చేయగలుగుతూ ఉంటాను. 'రాజ్‌బాబు' గారు గానివ్వండి, 'కొండవలస' గారు గానివ్వండి, 'ఎంఎస్ నారాయణ' గారు ఇలా కొంతమంది మాత్రం నేను ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చింది ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటారు. నాకు 'రాజ్‌బాబు' గారు అంటే ప్రాణం. సో, ఆయన ఇమిటేట్ చేయకుండా నేను ఏ ప్రోగ్రామ్ కూడా ఫినిష్ చేయను. ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కగానే 'రాజ్‌బాబు' గారు ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి 'రాజ్‌బాబు' గారి వాయిస్ మీకోసం ఆయన ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది ఏంటని. అయ్య బాబోయ్! ఈ రోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఎంతసేపు అయ్య బాబోయ్ నేను కూడా బాగా తెలుసు మా తూరమ్మత రావద్దు అంది. నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి ఎంత అందమైన యాంకర్ వచ్చి కూర్చున్నాను అయ్య బాబోయ్. 'రాజ్‌బాబు' గారు అదే 'కొండవలస' గారు తీసుకుంటే ఎలా ఉండు ఏంటి నాకు తెలియదేటి నాకెవరేటి నాకు తెలియకపోవటం ఏంటి చెటాకులో చెడుగుడాడుతున్నా శ్రీకాకుళం పెట్టాడుకున్నాను అరుంధతి నాకు తెలుసు ఆ కత్తి తీసి లోపల పెట్టి అయితే ఓకే ఇలాంటి ఒక పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి. అవి కొంతమంది మాత్రం చూజబుల్ చేసుకుంటూ ఉంటారు. సో నా వాయిస్కి అంటే నా వాయిస్కి ఏవి మిమిక్రీకి సూటబుల్ అవుతాయో అలాంటి వాయిస్ని చూస్ చేసుకొని బాగా చేస్తున్నామండి. సో ఈ 'జబర్దస్త్' తర్వాత ఈ మిమిక్రీ అనేది వేరు సబ్జెక్టు, యాక్టింగ్ సబ్జెక్ట్ వేరు. మిమిక్రీ అంటే ఓన్లీ ఇమిటేట్ చేయడం. కానీ మాకు యాక్టింగ్లో ఉన్న ఓనమాల దగ్గర నుంచి 'జబర్దస్త్'లో గెటప్లు వేయడం, దానికి ఒక వాయిస్ పెట్టడం, మా గెటప్ చేంజ్ చేస్తూ ఉంటాడు. నిజంగా తను వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే తను పూర్తి మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఇమిటేటర్ తను. ఏది ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మిమ్మల్ని 5 నిమిషాలు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని అంత స్పాట్ టాలెంట్ తనలో ఉంది. ఒక గెటప్ వేస్తే ఆ గెటప్ తగ్గ వాయిస్ చేయడం నేను అని అనేస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాయిస్. దానికి ఏవిఎస్ గారు బాగా సినిమాలో కృషి చేశారు. ఏవిఎస్ గారు ఇట్స్ అ వెరీ గ్రేట్ కమెడియన్. ఏవిఎస్ గారు ఆయన ఉన్నప్పుడు 'ఇంద్ర' సినిమాలో ఒక రకంగా వాయిస్ పెట్టేవాడు. ఏంది మీది తెనాలా అయ్య బాబోయ్ అని అదొక వాయిస్. ఆయన ఏవిఎస్ గారు ఏది అదొక్కొక్క సినిమాలో ఒక్కొక్క వాయిస్ పెట్టుకుంటూ ఇదంతా మా సీనియర్స్ దగ్గర నుంచి మేము నేర్చుకుందే తప్ప ఏదో మేము కొత్తగా చేసింది ఏది లేదు ఇప్పుడు. సో ఏదైనా చక్రం తిరిగే కొద్దీ ఉన్నట్టు కొంత సంవత్సరం మళ్ళీ బ్యాక్ టు